హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిందా, పనులు కూడా మొదలైనవి. ఈ ఇద్దరు ఎవరు? అక్క చెల్లెళ్ళు. చూసారు కదా, నిన్న వచ్చి ఈ అక్క చెల్లెళ్ళిద్దరు ఇదిగో ఇలా చీరలు ఇచ్చేశారండి. ఎన్ని చీరలు ఇచ్చారో ఒకసారి చూడండి. ఒక చీర, ఒక చున్నీ, అలానే ఇంకొక చీర. ఇవన్నీ రేపు హాఫ్ శారీ ఫంక్షన్‌కి ఈరోజు ఇవ్వటం చేశారండి. అంతే, వెంటనే ఈ చీరల్ని చక్కగా ప్లీటింగ్ చేయటానికి రెడీ అయ్యాను. మొత్తం ఎన్ని? 5 అంటే 2 చున్నీలు, 3 చీరలు. ఈ 2 చున్నీలు అన్న ఇద్దరి పిల్లలు అక్క చెల్లెళ్ళు. ఆ 3 చీరలు అన్నాను చూసారా? ఆ 3 చీరలు వాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు. అప్పుడు మొత్తం 5గురు అక్క చెల్లెళ్ళు. అదేనండి, ముగ్గురు అక్క చెల్లెళ్ళ, వాళ్ళ పిల్లలయి ఇద్దరియి హాఫ్ శారీ చున్నీలు. చున్నీలా? కాదండి, ఈ ఓణీలు. ఈ ఓణీలకి చక్కగా ప్లీట్స్ పెట్టి, ఆ తర్వాత ఆ చీరలకు కూడా ప్లీట్స్ పెట్టడానికి రెడీ అయ్యాను. నేను ప్లీటింగ్ చేసేటప్పుడు బోలెడన్ని వచ్చినాయి అనుకోండి. అదేనండి, చాలా చీరలు, చాలా చున్నీలో, ఓణీలో ఏయో అలా వచ్చినప్పుడు ఏం చేస్తాను, ముందుగా అన్నీ వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం పిన్నీసులు సెట్ చేసుకొని, ఆ తర్వాత ప్లీట్స్‌కి మంచిగా ఎన్ని పెట్టాలి, 5 పెట్టాలా, 6 పెట్టాలా, 12 పెట్టాలా, 10 పెట్టాలా అన్నది ముందుగానే వాళ్ళు కట్టుకునే విధానాన్ని బట్టి, నడుముకి వడ్రాణం పెట్టుకుంటారా లేదా అని చూసుకొని, ఆ తర్వాత ప్లీట్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు పెట్టిన చున్నీలొచ్చేసి 10, 12 పైనే పెట్టాను. చిన్నయి చక్కగా ఓణీలకి 10, 12 దాకా పెట్టాను. అదే ఈ చీరలకొచ్చేసి 8 ప్లేట్స్ పెట్టాను. ఒక్క చీరకి మాత్రం 9 ప్లేట్స్ పెట్టాను. మొత్తం చక్కగా ఇలా పిన్నీసులతో చక్కగా షోల్డర్ ప్లేట్స్ పెట్టానా, ఆ తర్వాత కుచ్చిళ్ళ దగ్గర కూడా మంచిగా అలా అవి కూడా 9, 10 కుచ్చిళ్ళ దాకా పెట్టేసేసుకున్నానండి. అన్ని పిన్నిస్‌లు పెట్టుకొని ఇప్పుడు ఐరన్ చేయటానికి రెడీ అయితున్నాను. ఇలా గనక చేసుకున్నామనుకోండి చాలా ఈజీ అండి. అదే ఒక చీర పిన్నిస్‌లు పెట్టి, ఆ చీరకి ఐరన్ చేసి, బాక్స్ ఫోల్డింగ్ పెట్టి, మళ్ళీ ఇంకొక చీర, మళ్ళీ ఇంకొక చీర, మళ్ళీ ఇంకొక చీర అంటే బాబోయ్! బోలెడంత టైం వేస్ట్ అయిద్ది కదా! నేనందుకని ఇట్లా ఎక్కువ చీరలు ఇచ్చినప్పుడు టకటకా పిన్నిస్‌లు పెట్టేసుకొని, సెట్ చేసుకొని, పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఐరన్ చేసి, ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతానండి. చూసారా? 2 చున్నీలు, ఆ తర్వాత ఇంకొక చీర. చూసారా? ఇలా ఈజీగా చేసుకున్నామనుకోండి, చాలా ఈజీగా అనిపిస్తది కదా పని. మనం చేసుకునే పని మనం ఈజీగా చేసుకున్నామనుకోండి, టైము అవుతుందన్న టెన్షను ఉండదు. అబ్బా! ఇంతసేపు చేయాలా అని బాధ ఉండదు. ఈజీగా, హాయిగా అలా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న కవర్స్, అదే బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది, ఇదిగో ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నాయి చూసారా? ఈ కవర్లలో పెట్టేసుకొని నీట్‌గా అలా బాక్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా ఈ కవర్‌లో సర్ది పెట్టేసామనుకోండి, చీరలు చెక్కు చెదరవు. ఎలా అంటే అలా పక్కన పడేసినా, పక్కన పెట్టినా చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా కాకుండా అలా కవర్‌లో పెట్టకుండా అలా పడేసేసామనుకోండి, అవంతా ఖరాబవుతదా? మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ మడిచి, మళ్ళీ పెట్టుకోవాలి. అందుకని చక్కగా ఇలా కవర్‌లో పెట్టేసేసి, ప్యాక్ చేసి పెట్టేసుకున్నాననుకో, హాయిగా ఉంటుంది కదా! ఎన్ని చీరలైనా అలవోకగా అలా చేసేసేయొచ్చండి. ఎక్కడ కష్టం అనిపిస్తదో తెలుసా? ఎక్కువ ప్లీట్స్ పెట్టినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఇందాక చెప్పాను చూసారా? హడావిడిగా పెట్టినప్పుడు గబక్కన అలా పడిపోతున్నప్పుడు ఏ ఏ పక్కకెందుకో ఇలా ఎళ్ళిపోతుంది చూసారా? ఇప్పుడు నేను పెట్టేటప్పుడే అలా కొంచెం అశ్రద్ధ చూయించేటప్పటికి ఎలా పడిపోయిందో గమనించారు కదా! అందుకని జాగ్రత్తగా పెట్టి ఇదిగో ఇలా కవర్‌లో ప్యాక్ చేసి పెట్టేసామనుకోండి, హాయికి హాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ! మొత్తం చీరలు చక్కగా 2 ఓణీలు, అలానే 3 చీరలు. ఇవన్నీ ఈరోజు. రేపేం ఫంక్షను? హాఫ్ శారీ ఫంక్షన్ అండి. ఈ హాఫ్ శారీ ఫంక్షన్‌కి ముందు రోజు నాకిలా ఇవ్వటం, చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను గదా! రేపు
ఈ హాఫ్ శారీ ఫంక్షన్‌కి వెళ్ళి మొత్తం ఎంతమందిని రెడీ చేస్తున్నాను అనుకుంటున్నారు? చెప్పలేదు కదా! మొత్తం 6గురిని రెడీ చేస్తున్నానండి. అవును 6గురా? కాదండోయ్! 7 మెంబర్స్‌ని రెడీ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి? నేను చక్కగా ఇలా ప్లీటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది కదా! మీకు కూడా ఇలా చేసుకుంటే హాయిగా ఉంటుందన్న అభిప్రాయం మీకు కూడా కలిగింది కదా! అవునండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా చేసేసుకోవచ్చండి. ఇవేంటి? మల్లెపూలండి. అవును. ఇప్పుడు మాలలు కట్టడానికి రెడీ అవుతున్నాను. సీజను, అలానే శ్రావణ మాసం. ఈ పూలు ఎన్ని రూపీసో చెప్పనా? చెప్పనులేండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా రేట్లుంటాయి. అందుకని మా ఊర్లో ఎంతుంది అన్నది చెప్పను. మీ ఊర్లో ఎంతున్నది నాకు తెలీదు. అవును కదా! చూసారా? మల్లెపూల మాలలు ఎంత చక్కగా వైట్ మాల చేశాను. అలానే కలర్ కాంబినేషన్‌లో చేశాను. అలానే రెడ్ అండ్ వైట్ వేణి కూడా చేశాను. అబ్బా! చాలా రోజులైందండి. చాలా రోజుల క్రితం ఇదిగో నేను పూల మాలలు కట్టినప్పుడు ఇలా మా జామ చెట్టు దగ్గర అలా ఆ గ్రీన్ కలర్‌కి ఆ చెట్టు ఎనక బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుందా? ఇలా పూలతో చక్కగా నేను అలా ఒక చిన్న వీడియో ఫోటోస్ తీసుకుంటాను. ఆ తర్వాత చక్కగా ప్యాక్ చేస్తాను. అలా ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఇలా చేస్తూ ఉంటే అబ్బా! పాత రోజులు భలే గుర్తుకొచ్చినాయండి. అరె! భలే చాలా రోజుల తర్వాత ఇలా చేస్తున్నానే అని అనిపించింది. ఇవేంటి జడలో పెట్టే చిన్న చిన్న బంచెస్ అండి. రేపు అదేనండి ఈరోజు ఈ పిల్లల్ని అందరిని రెడీ చేస్తాను కదా! రెడీ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఎలా ఉన్నాయి నేను చేసిన ఈ శారీస్ ప్లీటింగ్ గానీ, ఈ పూలు గానీ అవన్నీ బాగున్నాయి కదా! నచ్చినాయి కదా! చక్కగా ఇదిగో ఇలా ప్యాక్ చేసేసానా, ఆ పిల్లలు వచ్చేసారు. నిన్నిచ్చారు, ఈరోజు తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళ వెనకే నేను కూడా వెళ్తున్నానండి. రెడీ చేసి ఆ తర్వాత ఫుల్ లెంత్ వీడియో, ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో